టీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యం మీడియా బాధ్యతలు అనే అంశంపైన సెమినార్ నిర్వహించేందుకు ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి గారు హాజరైన సందర్భంగా ఘనంగా సన్మానించిన కేతన్పల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు. మంచిర్యాల జిల్లాలోని నార్త్ రెస్టారెంట్ హోటల్లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాస్వామ్య మీడియా బాధ్యత అనే అంశంపైన సెమినార్ సమావేశంకు తెలంగాణ రాష్ట్ర అధికారిక ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో విలేకరులు ఎదుర్కొంటున్న సమస్యలు ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అనంతరం తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డిని కేతన్పల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శాల్వా కప్పి పూలదండ వేసి ఆయనకు గౌరవంగా ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్షులు కలవల శ్రీనివాసు, ప్రధాన కార్యదర్శి రామిల శ్రీనివాస్, ట్రెజరర్ పరికిపండ్ల రాజు, వైస్ ప్రెసిడెంట్ తూముల భవిష్యత్తు హాజరై ఈ విధంగా చేశారు. వీరితో పాటు అక్కడ రామకృష్ణపురంలో ఉన్న స్థానిక రిపోర్టర్లు, ముద్రా రిపోర్టర్ పరికిపండ్ల భరత్, అదేవిధంగా సుభాష్ గారు కూడా హాజరైనట. వీరితో పాటు మన జనతా టీవీ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులుగా ఉన్న ఎర్రబెల్లి రాజేష్ కూడా పాల్గొని వాళ్ళని సన్మానించినట్టుగా ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. వాస్తవానికి ఈ సందర్భంగా ఈ మీటింగ్ జరుగుతున్న సందర్భంగా ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు సుదీర్ఘంగా 2 గంటల పాటు మాట్లాడిండ్రు. 2:30, 3 గంటల ప్రాంతంలో సభ స్టార్ట్ అయింది. 4 గంటల నుంచి 5:30, 6 గంటల దాకా ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడి దాంట్లో విషయాల గురించి ఎవరైతే ఒక వర్కింగ్ జర్నలిస్టు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా మాట్లాడిండు. వాళ్ళకు ఒక లైన్ అకౌంట్ ద్వారా శాలరీ రావాలంట, అది యాజమాన్యం ఇవ్వట్లేదు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి లబ్ధి పథకాల గురించి కానీ, అదేవిధంగా ఈ యొక్క డిపిఓఆర్ వాళ్ళు ఇచ్చే వాళ్ళ యొక్క కార్డుల గురించి కానీ, ప్రెస్ అకాడమీకి సంబంధించిన కార్డుల గురించి, వాటి గురించి కూడా మాట్లాడడం జరిగింది. అక్రిడేషన్ కార్డులు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు అనే దాని విషయం మాట్లాడింది. వీటితో పాటు ప్రధాన పత్రికలు ఉన్నాయి, మెయిన్ స్ట్రీమ్ పత్రికలు ఉన్నాయి, మరి యూట్యూబ్ ఛానళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి మన జనతా టీవీ తరపున కూడా వెళ్ళి నేను మాట్లాడడం జరిగింది. దానికి కె శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన సమాధానం, ప్రెస్ అకాడమీ నుంచి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, కాకపోతే దీనిపైన నిర్ణయం తీసుకునే బాధ్యత అనేది కేంద్ర ప్రభుత్వానికే ఉన్నది. సో పత్రికలు కానీ శాటిలైట్ ఛానల్స్ కానీ మెయిన్ స్ట్రీమ్ అన్ని కేంద్ర ప్రభుత్వం చూస్తుంది, మీడియా అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. వాళ్ళేమన్నా గైడ్లైన్స్ రూపొందిస్తే వీటిని ఇక్కడ అమలయ్యే విధంగా మేము చూస్తాం. కాకపోతే ఎక్కువ మంది అడుగుతున్న సమస్య ఏంటంటే ఈ యొక్క జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల పట్టాల సమస్య గురించి అడిగిండ్రు, వాళ్ళ యొక్క డబుల్ బెడ్రూమ్ గురించి అడిగిండ్రు. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. సో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకోవాలని చెప్పి దాని గురించి చెప్పిండ్రు. యూట్యూబ్ల గురించి అడిగితే ఏమంటున్నారంటే, సో వాళ్ళు ఏ విధంగా యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోవాలి, దానికి సంబంధించిన విధి విధానాలు, ఏం మాట్లాడాలి, ఏం చర్చ చేయాలి, ఏం మాట్లాడదనే దాని గురించి ప్రత్యేకంగా హైదరాబాద్లో ఒకరోజు మీటింగ్ పెట్టినప్పుడు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ వాళ్ళని కానీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక 100 యూట్యూబ్ ఛానల్ పిలిచి అక్కడ మీటింగ్ పెడతారట, ట్రైనింగ్ క్లాసులు కూడా ఇస్తా అని చెప్పి కె శ్రీనివాసరెడ్డి గారు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఒక 25 నిమిషాల పాటు నేను అడిగిన క్వశ్చన్కు సుదీర్ఘంగా వివరణ ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా పత్రికలు ప్రజల పక్ష సమాచారాన్ని అందించడంలో మీడియా ముఖ్య పాత్ర. ఇందులో ఇక్కడ ఏం చెప్పిందంటే, మా 4th ఎస్టేట్ అని ఎందుకు చెప్పినానంటే, శాసనశాఖ, న్యాయశాఖ కార్యనిర్వాహక శాఖతో పాటు పత్రికా రంగం అనేది 4th ఎస్టేట్గా ఉంటుంది. ప్రభుత్వం తప్పు చేసినా, ఉద్యోగులు తప్పు చేసినా, న్యాయస్థానం తప్పు చేయాల్సిన, నిలదీయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది అంటే ఈ యొక్క పత్రికా రంగానికే ఉంటుంది. పత్రికా రంగంలో మరి ప్రధాన పత్రికలే కాదు, సోషల్ మీడియా అనేది కూడా ప్రముఖంగా పోటీపడి పనిచేస్తుంది. ఒక విధంగా గత ప్రభుత్వం కూలదోయకపోవడానికి, కొత్త ప్రభుత్వం ఏర్పడడానికి సోషల్ మీడియా అనేది ఒక ఆయుధంగా పనిచేస్తుంది. ఏ ప్రభుత్వానికైనా సోషల్ మీడియా అంటే అర్థం ఏంటి అని అంటే, చేతిలో సెల్ ఫోన్ ఉండి ప్రశ్నించే ఎవరైనా కూడా వాళ్ళు నిర్భయంకరంగా ఏ విషయాన్ని అయితే 10 మందికి తెలియజేస్తారో దానే సోషల్ మీడియా అంటారు. ఇప్పుడున్న మెయిన్ పత్రికలతో పాటు డిజిటల్ మీడియాలో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లే ప్రముఖంగా ప్రయత్నం చేస్తున్నది, ప్రజల కోసం కొట్లాడుతున్నాయి. సో వీటి పాత్ర అనిర్వచనీయమని చెప్పి కూడా యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడాడు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించడంలో మీడియా ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా నార్త్ హోటల్లో వేదికగా తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు ఐజేయు మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాస్వామ్య మీడియా బాధ్యత సెమినార్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పత్రికలు, వార్తల యొక్క ప్రాముఖ్యతతో పాటు విలేకరులు అనుసరించాల్సిన విధి విధానాలపై క్లుప్తంగా వివరించారు. జిల్లాలోని మొట్టమొదటిసారిగా నిర్వహించిన సెమినార్ సమావేశానికి వచ్చిన మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డిని పాత్రికేయులు శాల్వాతో సన్మానించారు. యూనియన్ రాష్ట్ర నాయకులు నగునూరి శేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రూపిరెడ్డి ప్రకాష్ రెడ్డి, మంచిర్యాల
జిల్లా అధ్యక్షులు డేగ సత్యం, ప్రధాన కార్యదర్శి పింగిలి సంపత్ రెడ్డి, కోశాధికారి కె శెట్టి వంశీకృష్ణ, జిల్లా పౌర సంబరాల అధికారి జె శారద, యూనియన్ ప్రతినిధులు, జిల్లాల పాత్రికేయులు పాల్గొన్నారంట. మొత్తానికైతే ఇక్కడ సుదీర్ఘంగా చర్చించిండు. మొత్తానికైతే జర్నలిస్టున్న సమస్యలు ఏమున్నా క్వశ్చన్స్ అడిగి వాటిని నివృత్తి చేసిండు. ప్రభుత్వం ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, మరి జర్నలిస్టుల పాత్ర ఏ విధంగా ఉండాలి, ఇంకా కొన్ని చిన్న చిన్న అంటే ఇక్కడ కొంతమంది మీడియా మిత్రులు అటెండ్ కావాలి కాబట్టి నేను చెప్తున్నా. కొంతమంది అక్రెడిటేషన్ కార్డు పెట్టుకొని అక్రమాలు చేస్తున్నారట. ఇసుక ట్రాక్టర్లను పోయే వాటిని ఆపి అట నాకు 1000 రూపాయలు ఇవ్వమని అంటున్నారంట. ఇంకొక మొన్న విరాహత్ అలీ సార్ గారు దీనికి అధ్యక్షునిగా ఉన్నారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టులకు ఆయన రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నారు. ఆయన మొన్న ఒక బార్బర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కటింగ్ చేసుకుంటున్నారట. ఆయన కూడా సార్ నాకు ఇండ్ల పట్టాలు ఎప్పుడు వస్తాయి, నాకు సొంత స్థలం ఎప్పుడు ఇస్తారంటే, ఎందుకయ్యా నీకేం పని, జర్నలిస్ట్తో నీకేం సంబంధం అంటే, సార్ నాకు కూడా ప్రెస్లో ఉన్నది సార్, నేను కూడా వార్తలు రాస్తున్నా, నాకు కూడా అక్రిడేషన్ కార్డు ఉందని చెప్పిందట. మొన్న మధ్య ఎక్కడో నల్గొండలో ఎక్కడో ఒక దొంగతనం చేస్తే ఆయన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉన్నాడట, చోరీ చేసి పారిపోతుంటే పోలీసులు పట్టుకున్నారంట. సో దీనిపైన తలలు పట్టుకుంటున్నారట. సో అనర్హులు, అక్షరాలు రాయని వాళ్ళు కూడా ప్రెస్సుకు వచ్చి ఈ విధంగా పరుగు తీస్తున్నారు. మరి దీనికి రాజ్యాంగంలో కానీ చట్టబద్ధం కానీ ఎక్కడ ఏ అర్హత అనేది తీసుకురాకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. చిన్నా చితగా పనులు చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, దందాలు చేసేవాళ్ళు కూడా ఈ విధంగా ప్రెస్ అని చెప్పి చలామణి చేస్తున్నారట. పోలీసులకు ఇరకాటం అవుతున్నది. సో దీన్ని అబాసుపాలు చేయొద్దు. అసలే పత్రికా రంగం విలువలు దిగజారిపోతున్నాయి. ఈ విధంగా దిగజార్చేటోళ్ళు ఈ యొక్క ప్రెస్సులలో ఉండొద్దు. ప్రెస్ క్లబ్లలో మంచిగా చదువుకున్న వాళ్ళు ఉండాలి. స్థానికులు వీటిని కట్టడి చేయాలి. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసేటట్టుగా వార్తలు సేకరించి రాయాలి తప్ప ఇక అసత్యాలు రాయొద్దు, నిజాలను వక్రీకరించద్దు, సగం నిజాలు రాయొద్దని కూడా నిన్న సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. చాలా విషయాలు అక్కడికి వెళ్ళిన వాళ్ళకు చాలా నాలెడ్జ్ వచ్చి ఉంటుంది. సుదీర్ఘంగా చెప్పిండ్రు. ఎందుకంటే అంత మేధావి, అంత 60-70 సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి, పత్రికా రంగాల్లో 30-40 సంవత్సరాల అనుభవం ఉంది, సీనియర్ కాబట్టి ఆయన ప్రెస్ అకాడమీ చైర్మన్ చేశాను. విలువలతో కూడిన జర్నలిజాన్ని చేయమని చెప్తున్నారు. ఎవరైనా నీ మాట్లాడిన పదాలు నొచ్చుకుంటే అవి నా సొంత పదాలు కాదు, ఇక్కడ ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు చెప్పిన మాటలనే నేను చెప్పడం జరుగుతుంది. ఇది